ఈ స్ప్రెడ్‌షీట్‌లో 10,000 ఎంప్లాయీస్ డేటా సెట్ ఉన్నది. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. మనము ఒక కండిషన్ బేస్ చేసుకొని ఒక టోటల్ కనుక్కోవాలి అంటే ఎట్లా? అంటే ఉదాహరణకు ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరి యొక్క టోటల్ కావాలి. అంటే ఎట్లా? దానికోసం మనము సమ్‌ఇఫ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సమ్‌ఇఫ్ అనేది చాలా యూజ్‌ఫుల్ ఫంక్షన్. ఇందులో దాని గురించి తెలుసుకుందాం. నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి అది. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఏంటిది రేంజ్ అది సమ్ ఇఫ్‌ది ఎక్కడ సమ్ చేయాలి? సమ్ ఫస్ట్ మనకు ఏం కావాలి రేంజ్. డిపార్ట్‌మెంట్ కావాలి కదా! సి టు సి. సి కాలమ్‌లో ఉంది. సి టు సి. ఎంతమందైనా ఉండనియండి సి కాలమ్‌లో. కామా క్రైటీరియా ఏంటిది? ఇన్వర్టెడ్ కామాస్‌లో ఐటీ మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ కామా సమ్ ఏ రేంజ్ చేయాలి? ఎఫ్ కాలమ్‌లో ఉంది సాలరీ. సో, ఎఫ్ కాలమ్‌లో ఎఫ్ టు ఎఫ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేసినాను. చూసారా సమ్ వచ్చేసింది. దీన్ని మనం కామా సెపరేటెడ్ చేసుకుంటే లేక కరెన్సీ చేసుకుంటే మనకు డబ్బుల రూపంలో మనకు వస్తాయి. డెసిమల్స్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేస్తే డెసిమల్స్ తగ్గిపోతాయి. 11 క్రోర్స్ 7,89,551 రూపీస్ ఐటీలో ఉన్న డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళ సాలరీ, టోటల్ సాలరీ. ఇప్పుడు దీని డిపార్ట్మెంట్ నేను మారుస్తే వేరే డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ లేక హెచ్ఆర్ పెట్టుకుందాం. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంటర్. చూసారా 10 లాక్స్ 10 క్రోర్స్ 73,1426 రూపీస్. ఈ రకంగా సమ్ ఇఫ్ అనేది ఒక కండిషన్ బేస్ చేసుకొని మనకు డేటాను సమ్ చేస్తుంది వేరే కాలంలో ఉన్నదాన్ని. క్రైటీరియా ఓన్లీ వన్. నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎట్లా సమ్ చేయాలి, సమ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం.